ప్రపంచ భూగోళ శాస్త్రం సోషల్ నోట్స్లో భాగంగా పార్ట్ 1 ఆల్రెడీ ఇదివరలో చూసాము. ఇప్పుడు ఈ సెషన్లో మనం మన భూమి పార్ట్ 2ని చూడబోతున్నాం. మన భూమి పార్ట్ 2లో భూమికి సంబంధించిన చలనాల గురించిన అంశాలను మనం చూడబోతున్నాం. ఈ వీడియోలో భూమికి సాధారణంగా 2 చలనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే భూమి ఒక ఊహాజనిత అక్షం పైన తన చుట్టూ తాను తిరుగుతుంది. అయితే ఈ తిరగడం అనేది పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది. సూర్యోదయం తూర్పున జరిగి సూర్యాస్తమయం పడమరన జరిగినట్లు మనకు అనిపించడం జరుగుతుంది. ఇది ఎలా ఉంటుందంటే, మనం బస్సులో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బయలుదేరుతున్నప్పుడు బస్సు వేగంగా బయలుదేరితే బస్సు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే చెట్లు కావచ్చు, కొండలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు వేగంగా మనం ప్రయాణిస్తున్న దిశకు వ్యతిరేకంగా వెళ్తున్నట్లు అనిపిస్తుంది, అంటే వెనక్కి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. భూమి పడమర నుండి తూర్పు వైపుకు వేగంగా తిరుగుతుంది కాబట్టి భూమి బయట ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, ఇతర చంద్రుడు కానీ, ఇతర నక్షత్రాలు, ఇవన్నీ కూడా అదే వేగంతో తూర్పు నుండి పడమర వైపుకు వెళ్తున్నట్లుగా, అంటే భూమి తిరుగుతున్న దిశకి వ్యతిరేక దిశగా వెళ్తున్నట్లుగా మనకు కనిపించడం జరుగుతుంది. అందువల్లే మనకు సూర్యోదయం తూర్పున జరిగి పడమరన అస్తమిస్తున్నట్లు మనకు అనిపించడం జరుగుతుంది. ఇలా భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఆంగ్లంలో దీన్ని రొటేషన్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ భూభ్రమణం అనేది గంటకు 1635 కిలోమీటర్ల వేగంతో తిరగడం జరుగుతుంది. అంటే భూమి తన అక్షం పైన తన చుట్టూ తాను 1635 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందన్నమాట. దీన్ని మనం మైల్స్లో కనుక చెప్పినట్లయితే 1014 మైల్స్ పర్ అవర్ అని చెప్పొచ్చు. ఇది రొటేషన్ స్పీడ్ లేదా భూభ్రమణ వేగంగా మనం చెప్పొచ్చు. ఇక భూమి ఒక్కసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలాన్ని గనక మనం గమనించినట్లయితే అది 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు ఉంటుంది. అంటే 23 గంటల 56 నిమిషాలు. ఇది 24 గంటలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మనం ఒక రోజుకి 24 గంటలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మొత్తాన్ని గనక మనం గంటల్లో చెబితే 23 గంటల 23.9344696 గంటలు అని చెప్పొచ్చు. ఎందుకు ఇలా మనం బైఫ్రికేట్ చేసుకుంటున్నాము అంటే, ఇప్పుడున్న కాంపిటీషన్ కనుక దృష్టిలో పెట్టుకుంటే డైరెక్ట్ ఆన్సర్స్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక ఆన్సర్ని డీప్గా ఇవ్వడం జరుగుతుంది, అంటే అభ్యర్థిని తికమక పెట్టేందుకు ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అన్నా, లేదా 23.9344696 గంటలు అన్నా ఒకటి, లేదా ఈ మొత్తాన్ని కనుక సెకండ్లలో చెప్పినట్లయితే 8616.09 ఇక్కడి వరకు చెప్పుకుంటే సరిపోతుంది. 09 సెకండ్లు అని చెప్పవచ్చు. సో ఇవంతా కూడా భూమి తన చుట్టూ తాను తిరిగేటువంటి కాలం. ఈ భూభ్రమణం వల్ల ముఖ్యంగా పగలు రాత్రి ఏర్పడడం జరుగుతుంది. అంటే భూమి సూర్యునికి ఎదురుగా ఉన్నప్పుడు పగలుగా చెప్తాము, అలాగే భూమి సూర్యునికి వెనక వైపు వచ్చినప్పుడు, అంటే భూమి పైన సూర్యకిరణాలు పడినప్పుడు మనం పగలుగా చెప్తాము. భూమి పైన సూర్యకిరణాలు పడని భాగం ఏదైతే ఉందో దాన్ని మనం రాత్రిగా చెప్పడం జరుగుతుంది. అయితే భూమి తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతుంది కాబట్టి రోజులో కొంత సమయం సూర్యకిరణాలు డైరెక్ట్గా ప్రతి ప్రాంతంపై పడతాయి, మరికొంత భాగంలో సూర్యకిరణాలు పడకుండా ఉంటాయి. అయితే ఈ రెండు కలిపి, అంటే సూర్యకిరణాలు పడే భాగం, పడని భాగం మొత్తం కలిపి మనం ఒక రోజుగా చెప్తాము. దాన్ని ఒక పగలు ఒక రాత్రిగా చెప్తామన్నమాట. పగలు రాత్రి కలిస్తే ఒక రొటేషన్ అవుతుంది, అంటే ఒక రోజు గడుస్తుంది. దీనివల్ల భూభ్రమణం వల్ల పగలు రాత్రులు ఏర్పడమే కాకుండా సముద్రంలో పోటుపాట్లు కూడా ఏర్పడతాయి. అంటే సముద్ర ప్రవాహం ఏదైతే ఉందో దాంట్లో అలలు రావడంకి కూడా ఒక కారణం. వాస్తవంగా అలలు రావడానికి చంద్రుని యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా ఒక కారణం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తితో పాటు భూభ్రమణ వేగం ద్వారా కూడా సముద్రంలో పోటుపాట్లు అనేవి ఏర్పడడం జరుగుతుందన్నమాట. గాలి వీచే దిశల్లో కూడా మార్పులు సంభవిస్తాయి. భూభ్రమణం వల్ల వీచే గాలి దిశల్లో కూడా స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అయితే భూమి ఇలా తన చుట్టూ తాను తిరగడం వలన అపకేంద్ర బలం అనేది ఏర్పడుతుంది. అపకేంద్ర బల ప్రభావం వల్ల ఉత్తరార్ధగోళంలో సహజంగా వీయాల్సిన గాలులు ఏవైతే ఉన్నాయో, సహజ పవనాలు అంటామో, కుడివైపుగా ప్రసరించడం జరుగుతుంది. అలాగే దక్షిణార్ధగోళంలో సహజంగా వీసే గాలులు
కాస్త ఎడమ వైపుగా వీయడం జరుగుతుందన్నమాట. అంటే ఉత్తరార్ధగోళంలో గాలులు వచ్చేసి కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో గాలులు వచ్చేసి కొంత ఎడమ వైపుకు ఇలా అపోజిట్ డైరెక్షన్లో తిరగడం జరుగుతుంది. ఇలా తిరగడాన్ని మనం ఏమంటామంటే కొరియాలిస్ ప్రభావం లేదా కొరియాలిస్ ఎఫెక్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ కొరియాలిస్ ప్రభావం వలన ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో వీచేటువంటి వాయువుల్లో వ్యతిరేకత లేదా వ్యతిరేక దిశలో వీయడం అనేది జరుగుతుంది. కొరియాలిస్ ప్రభావం ఏర్పడడానికి కారణం ఏంటంటే భూమి ఇలా పడమర నుండి తూర్పు వైపుకు వేగంగా తిరుగుతుంది. ఇలా తిరుగుతున్నప్పుడు ఇదైతే ఉత్తరార్ధగోళంలో కాస్త కుడివైపుకు, దక్షిణార్ధగోళంలో వాయువులన్నీ కాస్త ఎడమ వైపుకు నెట్టివేయబడతాయి అన్నమాట. ఈ రకంగా జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ కనుక మనం గమనిస్తే భూమి యొక్క ఊహాజనిత అక్షం, భూమి యొక్క అక్షం 90 డిగ్రీల్లో కాకుండా 23.5 డిగ్రీలు ముందుకు వంగి ఉంటుందన్నమాట. అంటే నిట్ట నిలుగా సరిగ్గా మధ్య నుండి నిలువుగా ఉండకుండా అది 23.5 డిగ్రీలు వంగి ఉండడం జరుగుతుంది. సో ఇలా వంగి ఉండడం వల్ల కొరియాలిస్ ప్రభావానికి గురి అవ్వడం జరుగుతుందన్నమాట. అయితే భూమి 23.5 డిగ్రీలు వంగి తిరగడం వలన భూమి అక్షానికి కక్ష కోణానికి 66.5 డిగ్రీలు ఉంటుంది. ఈ వంపు ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తాయి. అయితే ఇక్కడ మనం ఏదైతే ఇందాక పటంలో చూసామో అక్షం, ఈ అక్షం సరిగ్గా ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తుంది. ధ్రువ నక్షత్రం ఎప్పుడు కూడా భూమికి ఉత్తర దిశనే సూచిస్తుంది. అంటే ఉత్తర దిశనే అది స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తుంది అన్నమాట. ఈ వంపు వల్ల అంటే 23.5 డిగ్రీలు వంగి తిరగడం వల్ల ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళాల్లో ఉండేటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఉత్తరార్ధగోళంలో వేడిగా ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో చల్లగా ఉండడం, అలాగే దక్షిణార్ధగోళంలో చల్లగా ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో వేడిగా ఉండడం, ఇలా వ్యతిరేక వాతావరణం అనేది కనబడుతుంది. దానికి కారణం భూమి 23.5 డిగ్రీలు వంపుతో భూభ్రమణం చేయడం అన్నమాట. సో ఇక్కడ ఈ పటాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యాక్సిస్ పాయింట్ ఏదైతే ఉందో ఇది 23.5 డిగ్రీలు వంగి ఉంటుంది. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్గా మనం చెప్పడం జరుగుతుంది. సో మామూలుగా అయితే ఈ రకంగా స్ట్రైట్గా ఉండాలి, ఇది 90 డిగ్రీల స్థిరంగా ఉండేటువంటి అక్షం. కానీ భూమి ఇలా 90 డిగ్రీల స్థిరమైన అక్షంతో కాకుండా 23.5 డిగ్రీలు వంగి తిరగడం వల్ల ఈ రకమైన వాతావరణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇది నార్త్ హోమిస్పియర్ అంటే ఉత్తరార్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఈ వంపు వల్ల సూర్యకిరణాలు పడ్డప్పుడు ఒక చోట ఎక్కడైతే లంబంగా సూర్యకిరణాలు ప్రసరిస్తాయో ఆ చోట వేడి ఎక్కువగా ఉంటుంది, కోణంలో ప్రసరించినప్పుడు వేడి తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు సూర్యకిరణాలు సూర్యుడికి ఎదురుగా ఉన్న భాగం ఉత్తరార్ధగోళం అయితే ఉత్తరార్ధగోళం పైన నిలువుగా కిరణాలు పడతాయి. సో ఉత్తరార్ధగోళంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఇదే భూమి సూర్యునికి ఇంకో వైపుగా వెళ్ళినప్పుడు, సూర్యునికి ఇంకో వైపుగా వచ్చినప్పుడు ఇక్కడ పడేటువంటి సూర్యకిరణాలు దక్షిణార్ధగోళం పైన లంబంగా పడడం జరుగుతుంది. అంటే దక్షిణార్ధగోళంలో వేడి ఎక్కువగా ఉంటుంది, అలాగే ఉత్తరార్ధగోళంలో ఒక కోణంలో పడడం జరుగుతుంది. కాబట్టి కాస్త వేడి అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ రకంగా ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో వ్యతిరేక వాతావరణం అనేది ఉండడం జరుగుతుంది. ఈ వంపు వల్ల వివిధ సమయాల్లో భూమిపై వివిధ రోజుల్లో పడేటువంటి సూర్యకిరణాల్లో తేడా వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది కూడా మనం చూడడం జరిగింది. ఏ వంపు ప్రాంతం అయితే సూర్యునికి ఎదురుగా ఉంటుందో, ఎక్కడైతే సూర్యకిరణాలు లంబంగా ప్రసరిస్తాయో ఆ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండడం, అలాగే మిగతా ప్రాంతాల్లో వేడి తక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి భూమిపై వివిధ రోజుల్లో పడేటువంటి సూర్యకిరణాల్లో తేడా రావడం అనేది జరుగుతుంది. దానికి కారణం 23.5 డిగ్రీలు భూమి వంగి తిరగడం అనేది కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే భూమికి ఉన్నటువంటి రెండో భ్రమణం ఏదైతే ఉందో దాన్ని రివల్యూషన్ అని పేరుతో పిలుస్తుంటాము. ఇది సూర్యుని చుట్టూ తిరగడం. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం ఏమంటున్నాము? భూ పరిభ్రమణం అంటున్నాము. దీన్ని ఆంగ్లంలో రివల్యూషన్, ఎర్త్ రివల్యూషన్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఈ రకంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది. ఆ స్థిరమైన కక్షలో భూమి సూర్యుని చుట్టూ తిరగడం అనేది జరుగుతుందన్నమాట. భూమి ఇలా సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే సమయం 365 రోజుల 6 గంటల 9 నిమిషాల కాలం పడుతుంది. అయితే 365 రోజులు మనం సంవత్సరంగా అనుకుంటే ఈ 6 గంటల 9 నిమిషాల కాలం ఏదైతే ఉందో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పూర్తి రోజుగా మారుతుంది. ఇలా 4 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా ఒక రోజు ఎక్కువ రావడం వల్ల ఆ సంవత్సరంలో 366 రోజులు రావడం జరుగుతుంది. ఇలా 366 రోజులు ఎప్పుడైతే వస్తాయో దాన్ని మనం ఒక లీప్ సంవత్సరంగా చెప్తాం.
ఆ లీపు సంవత్సరంలో వచ్చేటువంటి ఆ ఒక్క ఎక్స్ట్రా డే ఫిబ్రవరిలో 29వ రోజుగా వస్తుంది. ఇకపోతే సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి వేగం ఒక గంటకి 1,07,200 కిలోమీటర్లు. అంటే గంటకి 1,07,200 కిలోమీటర్ల వేగంతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం జరుగుతుంది. సో సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి వేగం సగటున మనం 1,07,200 కిలోమీటర్లుగా చెప్పొచ్చు, లేదా 67,000 మైల్స్గా చెప్పొచ్చు. భూమికి సూర్యునికి మధ్యన సగటున దూరం 149.5 మిలియన్ కిలోమీటర్లు. ఇది చూడండి, ఇది సగటు దూరం. ఇక్కడ మనకు రెండు రకాలుగా అడగవచ్చు. భూమికి సూర్యునికి మధ్యన సగటు దూరం అన్నప్పుడు 149.5 మిలియన్ కిలోమీటర్లుగా చెప్పొచ్చు. అయితే కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటువంటి కక్ష. అందులో ఆ కక్షలో సూర్యుడు సరిగ్గా మధ్యలో కాకుండా కొంచెం ఒక పక్కగా ఉంటాడు. అలా ఉండడం వల్ల భూమి ఒకసారి సూర్యునికి కొంచెం దగ్గరగా, మరోసారి సూర్యునికి కాస్త దూరంగా ఉండడం జరుగుతుంది. అంటే సంవత్సరంలో కొన్ని రోజులు దగ్గరగా, కొన్ని రోజులు దూరంగా ఉంటుంది. అయితే ఈ రెండు విలువల్ని కనుక మనం చూసినట్లయితే అతి దగ్గరగా ఉండే దూరం 147 మిలియన్ కిలోమీటర్లు, అలాగే అత్యంత ఎక్కువగా ఉండే దూరం 152 మిలియన్ కిలోమీటర్లు. అయితే ఈ రెండింటిని కలిపి అవరేజ్ చేస్తే మనకు సగటు దూరం అనేది వస్తుంది. అవరేజ్ డిస్టెన్స్ వచ్చేసి 149.5 మిలియన్ కిలోమీటర్లుగా మనం చెప్పడం జరుగుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు సూర్యునికి కొన్నిసార్లు దూరంగా ఉంటుంది, కొన్నిసార్లు సూర్యునికి దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం వివిధ పేర్లతో పిలవడం జరుగుతుంది. సూర్యునికి దూరంగా ఉన్నప్పుడు, అంటే 152 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు దాన్ని అపహేలి అంటాము. ఈ అపహేలి అనేది జూన్ 4న మొదలవుతుంది అనమాట. అలాగే సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు, సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని పరిహేలి అంటాము. ఇది జనవరి 3 నుండి మొదలు కావడం జరుగుతుంది. సూర్యునికి దగ్గరగా అంటే 147 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు, 147 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని మనం సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండమని చెప్పుకోవచ్చు. సో దీన్ని దగ్గరగా వచ్చినప్పుడు, సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు దాన్ని మనం పరిహేలి అని పిలవడం జరుగుతుంది. ఇది జనవరి 3న ఏర్పడడం జరుగుతుంది. ఈ పరిహేలినే రవినీచ అని పేరుతో మనం పిలుస్తాం. సో ఇక్కడ ఈ పటంలో మనం చూడొచ్చు, పరిహేలియన్ లేదా పరిహేలి అంటాము. ఇది సూర్యునికి దగ్గరగా ఉన్న దూరం. అలాగే అపహేలియన్ లేదా అపహేలి అంటాం తెలుగులో. ఇది సూర్యునికి అత్యంత దూరంగా ఉన్నటువంటి స్థితి అన్నమాట. సో ఈ స్థితిలో 152 మిలియన్ కిలోమీటర్లు లేదా 94.5 మిలియన్ మైల్స్ దూరం ఉంటుంది. అదే పరిహేలి విషయానికి వచ్చినప్పుడు 147 మిలియన్ కిలోమీటర్లు లేదా 91 మిలియన్ మైల్స్ దూరం అనేది ఉండడం జరుగుతుంది. అపహేలి అనేది జూలై ప్రాంతంలో, జూలైలో ఏర్పడగా పరిహేలి అనేది జనవరిలో ఏర్పడడం జరుగుతుంది. భూ పరిభ్రమణం వల్ల ముఖ్యంగా మనకు ఋతువులు ఏర్పడడం జరుగుతుంది. అలాగే రాత్రి సమయం, పగలు సమయాల్లో తేడాలు రావడానికి కూడా ఈ భూ పరిభ్రమణం అనేది కారణమవుతుంది. ఒక రోజులో పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉండేటువంటి రోజులు ఏవైతే ఉంటాయో వాటిని విషవత్తులు అనే పేరుతో పిలుస్తాం. దీన్ని ఈక్వినాక్స్ అంటాం ఆంగ్లంలో. సో రోజులో సమానమైన పగలు, సమానమైన రాత్రి ఉంటే దాన్ని విషవత్తు లేదా ఈక్వినాక్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సూర్యకిరణాలు ఎక్కడైతే లంబంగా లేదా నిటారుగా పడతాయో ఆ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అవే సూర్యకిరణాలు ఒక కోణంలో లేదా వంగి ప్రయాణించి భూమిపై పడ్డప్పుడు ఆ ప్రాంతాల్లో వేడి అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే సూర్యకిరణాలు జూన్ 21వ తేదీన కర్కట రేఖపై లంబంగా ప్రసరిస్తాయి. సో ఆ రోజున అంటే జూన్ 21వ తారీఖున కర్కట రేఖపై విషవత్తిగా చెప్పుకుంటాం. అంటే ఒక విషవత్తి ఏర్పడుతుంది. కర్కట రేఖ ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో ఆ కర్కట రేఖ ప్రాంతం పైన జూన్ 21వ తారీఖు రోజు పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే డిసెంబర్ 22వ తారీఖున మకర రేఖపై విషవత్తి ఏర్పడుతుంది. అయితే ఈ రెండింటిని మనం ఆయనాలు అని పేరుతో పిలుస్తాము. ఉత్తరాయణం, దక్షిణాయనంగా వీటిని చెప్పడం జరుగుతుంది. ఇక భూమధ్య రేఖ పైన 2 సార్లు సూర్యకిరణాలు లంబంగా ప్రసరిస్తాయి. అది ఒకటి మార్చి 21వ తారీఖు, రెండవది సెప్టెంబర్ 22 లేదా 23వ తారీఖు. ఈ రెండు కూడా ప్రపంచం మొత్తంలో కూడా మార్చి 21 అలాగే సెప్టెంబర్ 22 లేదా 23వ తారీఖులో ఈ రెండు కూడా విషవత్తులుగా ఉండడం జరుగుతుంది. అంటే వరల్డ్ వైజ్ ఈక్వినాక్స్ అంటాం దీన్ని. ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చి 21 మరియు సెప్టెంబర్ 23న
సమాన పగలు సమాన రాత్రి అనేది ఏర్పడడం జరుగుతుంది. విషువత్తుల్ని మనం ఈ పటం ద్వారా ఈజీగా చూడవచ్చు. జూన్ 21 అలాగే డిసెంబర్ 22 ఈ రెండు కూడా జూన్ 21న కర్కట రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా పడతాయి కాబట్టి ఇక్కడ విషువత్తు అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే జూన్ 21 నుంచి కర్కట రేఖ అనేది సూర్యునికి ఎదురుగా ఉండడం జరుగుతుంది. అలాగే డిసెంబర్ 22 విషయానికి వచ్చినప్పుడు మకర రేఖ అనేది సూర్యునికి ఎదురుగా ఉండడం జరుగుతుంది. అంటే ఈ స్థితిలో కొంత దూరం వరకు కూడా కొన్ని నెలల వరకు కూడా మకర రేఖ అనేది సూర్యునికి ఎదురుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి జూన్ 21 నుండి కొన్ని నెలల వరకు కూడా కర్కట రేఖ అనేది సూర్యునికి ఎదురుగా ఉండడం జరుగుతుంది. ఇక మార్చి 21 భూమధ్య రేఖ పైన అలాగే సెప్టెంబర్ 23వ తారీఖున ఈ రెండు రోజుల్లో కూడా మార్చి 21 మరియు సెప్టెంబర్ 23వ తారీఖులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ భూమధ్య రేఖ పైన సూర్యకిరణాలు లంబంగా ప్రసరించడం జరుగుతుంది. ఇది విషువత్తులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఇది భూమి చలనాలకు సంబంధించినటువంటి అంశాలు. మరో అంశంతో మరో పాటలో మళ్ళీ కలుద్దాం.